ఎయిర్ ఇండియా సంబంధించిన స్ట్రైకు సెగ ఫిలిం ఇండస్ట్రీ తగిలింది బాగా. ఢిల్లీలో వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఇతర సన్నివేశాలు అదే కదా ఇప్పుడు నాకు అనిపించింది, ఢిల్లీకి షెడ్యూల్ వేయాలంటే క్రూ మొత్తానికి టికెట్ వేయాలంటే ఇప్పుడు ఇప్పుడు 80,000 ఒక్కొక్కరికి టికెట్ అంటే రిలీజ్ డేట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది పెద్ద సినిమా సంబంధించి. ఎప్పుడైతే ఇక్కడ ఢిల్లీ షెడ్యూల్ క్యాన్సిల్, ఇండిగో ప్రభావము అనే వార్త బయటకు వచ్చింది, భరద్వాజ గారు, ఇప్పుడు ఎయిర్ ఇండియా సంబంధించిన స్ట్రైకు సెగ ఫిలిం ఇండస్ట్రీ తగిలింది బాగా అనేది ఒక డిస్కషను. అవును, పెద్ద సినిమా షెడ్యూల్ ఒకటి క్యాన్సిల్ అయిందని ఢిల్లీ షెడ్యూల్, అదొకటి వార్త. ఢిల్లీలో వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఇతర సన్నివేశాలు చిత్రీకరణ అనుకున్నారు. ఓకే, దానికి సంబంధించినటువంటి పని కూడా అయిపోయింది అక్కడ. అంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళ ట్రావెల్కి సంబంధించి టికెట్లు బుక్ చేసినవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇండిగో గొడవ నడుస్తోంది కదా. అవును, టోటల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా రకరకాల క్రైసిస్లన్నీ కలిసి ఇప్పుడు ఇండిగో అనేది ఇండియాలో దాదాపు 60% వాళ్ళ విమానాలే నడుస్తున్నాయి లోకల్గా, ఇండియా వైడ్గా. ఇండియాలో అంటే డొమెస్టిక్ ఎయిర్వేస్లో పోటీలో ఉన్నటువంటి చాలా ఎయిర్వేస్ వెనక్కి వెళ్ళిపోయినాయి. కింగ్ ఫిషరు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పెద్ద ప్రస్తావన వచ్చింది కాబట్టి రామ్ చరణ్ కూడా ఆ మధ్య ఈ ఎయిర్వేస్లోకి వచ్చాడు, ఈ బిజినెస్లోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సందర్భంగా అంటే ఒక రకంగా మొనోపలీ ఉంది ఇండిగోకి. ఈ మొనోపలీ ఉండటం, నష్టాలు లేకుండా వీళ్ళు నడపడానికి వీళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే తక్కువ స్టాఫ్తో పని నడిపించేస్తున్నారు. ఈ తక్కువ స్టాఫ్తో పని నడిపించడం అనేది ఇప్పుడు పైలట్లకు సంబంధించి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. 48 గంటల రెస్ట్ ఉండి తీరవలసిందే అని. ఇలాంటివి ఈ నిబంధనలు గనక అమలు జరిగితే వీళ్ళు స్టాఫ్ను పెంచుకోవాల్సి వస్తుంది. ఈ స్టాఫ్ పెంచుకునే పరిస్థితి వస్తే మెయింటెనెన్స్ అనేది వీళ్ళకు కూడా కష్టమైపోతుంది. ఇండిగో విమానాలు ఎక్కడా కూడా రెస్ట్ ఇవ్వవు. అంటే క్రూని మారుస్తారు తప్ప అదే విమానం తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి రకరకాల ప్రక్రియల ద్వారా వాళ్ళు దాన్ని వైబుల్గా మార్చుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు అనేవి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఇబ్బందిని ప్రపంచ ఇబ్బందిగా అర్థం చేయించడం కోసం వాళ్ళు జనాల్ని సఫర్ చేశారు. ఆ సఫరింగ్లో నుంచి రకరకాల సర్వీసులు క్యాన్సిల్ అవుతూ వచ్చినాయి. రెండోది, ఇది టూరిజంకి సంబంధించినటువంటి ఒక పీక్ అవర్. అయ్యప్పలు, అవును, అంతా ఈ శబరిమల వెళ్ళేటువంటి యాత్రికులు విపరీతంగా బుక్ చేసుకుని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా చోట్ల ఎంగేజ్మెంట్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టుకుని చివరికి ఒక జంట అయితే వాళ్ళ తల్లిదండ్రులు చేరలేని పరిస్థితి, ఆన్లైన్లో నడిపించేసుకున్నారు అది అక్కడే కూర్చుని. అలాంటి కండిషన్కి తీసుకెళ్లారు. ఎప్పుడైతే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, 5 రోజుల నుంచి నడుస్తున్న గొడవ ఇది 6వ రోజు. ఈ నడుస్తున్న గొడవలో ఇతర ఎయిర్వేస్ విపరీతంగా రేట్లు పెంచినాయి. అదే కదా ఇప్పుడు నాకు అనిపించింది, ఢిల్లీకి షెడ్యూల్ వేయాలంటే క్రూ మొత్తానికి టికెట్ వేయాలంటే ఇప్పుడు ఇండిగో క్యాన్సిల్ చేసి వేరే చేయాలనుకోండి 80,000 టికెట్ ఉందన్నారు నిన్న. అవును, ఢిల్లీకి 80,000, 90,000 టికెట్లు ఉన్నాయి. క్రూ మొత్తానికి టికెట్ వేయాలంటే అంటే మీకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 5,000లో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును, పరిస్థితి సజావుగా ఉన్న రోజుల్లో. ఇప్పుడు 80,000 ఒక్కొక్కరికి టికెట్ అంటే ఇక్కడ నుంచి వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళటం ఈజీ అనేటువంటి పరిస్థితి. వెహికల్, ట్రైన్లో బుక్ చేసుకోవటం. ఇప్పుడు ట్రైన్స్ కూడా వాళ్ళు పెంచారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ కండిషన్ చూసి ట్రైన్స్ పెంచారు. అవునా? ఇండియన్ రైల్వేస్ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి అయ్యో వీళ్ళు ఏదో పద్ధతిలో మన దగ్గరకు వస్తారు. ఇక్కడ 200% పెంచారు రేట్లు. ఈ 200-300% పెరిగిపోయినటువంటి రేట్లలో ఇక్కడ ఎలాగూ వెళ్ళలేరు జనాలు. అంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఫ్లైట్లో వెళ్ళటం అనేది మొదలైపోయినటువంటి సందర్భంలో ఉన్నాం మనం. అవునవును. ఈ కండిషన్లో రెండోది టైంకి సంబంధించిన గొడవ. ఈ బిజినెస్ పార్సిల్స్, ప్యాకేజెస్ అందులో భాగమే సినిమా షూటింగులు కూడా.
ఈ సినిమా షూటింగ్లకు సంబంధించి చాలా క్రూ పెడుతుంది. అవును. ఇంత క్రూకి వాళ్ళు ఆల్రెడీ బుక్ చేశారు. బుక్ చేసినటువంటి ఫ్లైట్ లేదు అక్కడ. క్యాన్సిల్ అయిపోయి. ఏం చేయాలి? అందుకని సినిమా షెడ్యూల్ ఆపేసుకుని వాళ్ళు ఇతర యాక్టివిటీస్ చూసుకుని ఆ తర్వాత పెట్టుకుందాం దీన్ని అని నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త. బట్ ఇది రిలీజ్ డేట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. పెద్ద సినిమా సంబంధించి రిలీజ్ డేట్ అది ఆటోమేటిక్గా ఆ స్ప్రెడ్డింగ్ మొదలైపోయింది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఢిల్లీ షెడ్యూల్ క్యాన్సిల్, ఇండిగో ప్రభావము అనే వార్త బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా అది రిలీజ్ ఉండకపోవచ్చు. మార్చి నెలలో వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పారు. అవును. మార్చి 26, 27 తారీఖుల్లో రిలీజ్ అని అన్నారు. ఆ మేరకు వాళ్ళు సాంగ్స్ వీటిల్లో డేట్ కూడా మెన్షన్ చేశారు. అవునవును. ముందు రోజు ప్రీమియర్స్ వేయాలి, తర్వాత రోజు రిలీజ్ చేయాలి, ఇలా పద్ధతి ఏదో అనుకున్నారు వాళ్ళు. ఈ పద్ధతి డిస్టర్బ్ అవుతోంది, ఈ షెడ్యూల్ లేదు ఇక్కడ, కాబట్టి షూటింగ్ ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది, కనుక రిలీజ్ మార్చిలో ఉండకపోవచ్చు అని మొదలుపెట్టేశారు. ఈ ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఈ షెడ్యూలు డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే, కానీ ఇది ఇంకో వారం రోజులు పడుతుంది ఇండిగోది. ఇంకొక వారం సమస్య పరిష్కారం కావటం ఇంకొక 1 వీక్ పడుతుంది, అది చేతులు మారుతుంది అనేది కూడా ఓ ప్రచారం నడుస్తోంది. అంటే వాళ్ళు ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి నిబంధనల సడలీకరణ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఏ నిబంధనలు? ఈ పైలట్ నిబంధనలు మాత్రమే కాదు, టోటల్గా ఎయిర్పోర్టుల్లో వీళ్ళకి పే చేసేటువంటి రెంట్స్కి సంబంధించి తగ్గింపు కావాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. అలాగే పోటీ పెంచాలంటున్నారు. పోటీ పెంచాలంటే ఇంకా వైబుల్గా మార్చాలి, ఎయిర్ ట్యాక్సీ పద్ధతిని మార్చాలంటే చాలా వ్యవహారాలు మారాలి. ఇది చాలా ప్రాసెస్. ఇంత ప్రాసెస్లో ఇది ఇరుక్కుని ఉంది కాబట్టి ఇది కనీసం ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. ఈ విషయం స్పష్టంగా ప్రపంచానికి అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు ఆల్టర్నేటివ్ మెథడ్స్లో వెళ్ళిపోతారు. అదేమీ పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం కాదు. ఏ ట్రైనో బుక్ చేసేస్తే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు, హ్యాపీగా షూట్ చేసుకుని వచ్చేస్తారు. అనుకున్న షెడ్యూల్ అనుకున్న టైంకి కాలేదు అంతే. ఓకే. అనుకున్న టైంకి ఒక వారం రోజులు అటు ఇటులో మొదలైపోతుంది, పని అయిపోతుంది. వాళ్ళ షెడ్యూల్ అయ్యే టైంకి మళ్ళీ ఇవి బాగుపడతాయి. కాబట్టి తిరుగు ప్రయాణం హ్యాపీగానే వస్తారు వాళ్ళు. లేకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. అందుకని ఈ ఇండిగో వలన మార్చిలో డేట్ షిఫ్ట్ అవుతుంది అని మాట్లాడుకోవటం మాత్రం కొంచెం ఓవరాక్షనే. ఓకే, థ్యాంక్ యూ. అందుకని అదేమి ఉండకపోవచ్చు, అదేమి ఉండదు, దీని ప్రభావం వలన ఉండదు. ఓకే. ఇంకేదైనా జరిగి ఇప్పుడు అఖండాది మనం అన్ఎక్స్పెక్టెడ్ అది అలాంటివి ఏమైనా జరిగితే జరుగుతాయి, కానీ ఇండిగో వలన అదేదో రిలీజ్ అక్కడ దాకా సాగొట్టక్కర్లేదు. ఇది షెడ్యూల్ కొంచెం రీషెడ్యూల్ అయింది అంతవరకే. ఓకే. అంతకు మించి పెద్ద హడావిడే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.